శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా భక్తులకు ఉండేటటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తున్నటువంటి ఒక శ్యామల అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పటికే అనేక మంది భక్తులకు వాళ్లకు ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం అవ్వటం, అమ్మవారు వచ్చిన అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఈరోజు స్వర్ణ దేవాలయ నిర్మాణానికి మేము సైతం అంటూ భక్తులు ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలే కాకుండా దేశ విదేశాల్లో ఉండేటటువంటి భక్తులు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క దేవాలయం మరెక్కడా లేదు. మీరు స్వర్ణ దేవాలయం అని చెప్పి ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఇంటర్నెట్లో ఎక్కడైనా కూడా అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయం అనేటటువంటిది మరెక్కడా లేదు అనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం మహాసంకల్పం చేస్తున్నాము అంటే ఇది కేవలం అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతున్నటువంటిది. ఈ ఒక్క విషయాన్ని భక్తులందరూ కూడా గమనించాల్సినటువంటిది. అలాగే ఇప్పటికే ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాళ్లకు ఉండేటటువంటి సమస్యలు, వాళ్లకు ఉండేటటువంటి కోరికలు తీరుతున్నాయి. ఇలా ఎంతో మంది భక్తులకు అమ్మవారు వారి యొక్క మహిమలను భక్తులకు చూపిస్తూనే ఉంది. ఈ మహాసంకల్పంలో మీరు కూడా అమ్మను దర్శించి రాజశ్యామల అమ్మవారి యొక్క యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కాగలరు. రాజశ్యామలను పూజించడం వలన ఎటువంటి సమస్యలైనా కూడా తక్షణమే పరిష్కారం అవుతాయి. రాజశ్యామల అమ్మవారి యాగశాలలో వెంటనే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఆర్థిక సమస్యలు, మరీ ముఖ్యంగా వ్యాపారంలో, వైవాహిక జీవితంలో, అదే మాదిరిగా రాజకీయపరమైన అంశాలలో నరఘోష, ప్రయోగ బాధలు, దిష్టి దోషం, ఇలా నవగ్రహ దోషాలు, వాస్తు దోషం ఒకటేమిటి ఎటువంటి సమస్యకైనా సరే అమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వారికి ఇప్పుడు అమ్మవారు మన దగ్గరికి వచ్చి 10 నుండి 15 రోజుల మధ్యలోనే ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల మంది ఫోన్లు చేస్తూ అమ్మవారి యొక్క దర్శనానికి ఎలా రావాలి అని తాపత్రయపడుతూనే ఉన్నారు. మరి వారందరూ ఫోన్లు చేస్తున్నారు కనుక అందరి ఫోన్లు రిసీవ్ చేసుకుని అందరికీ అడ్రస్ చెప్పడం కుదరదు. కాబట్టి ఈ వీడియో ద్వారా అమ్మవారి యొక్క చిరునామా మీ అందరికీ తెలియజేయడం కోసం ఇది ఒక వీడియోను చిత్రీకరించడం జరుగుతోంది. బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజమండ్రి వెళ్లే రూటు, అక్కడ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. స్వర్ణాలయ నిర్మాణ సంకల్పం కోసం యాగాలు జరుగుతూ ఉన్నాయి. స్వర్ణ దేవాలయ నిర్మాణం సంకల్పం జరిగే ప్రదేశమని మీరు సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అని లొకేషన్ పెట్టుకున్నా కూడా అమ్మవారి దగ్గరికి మీరు చేరుకోవచ్చు. సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అని కొడితే లొకేషన్ వస్తుంది. ఆ ఆలయంలో యాగశాలలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు స్వర్ణాలయ నిర్మాణ సంకల్పం కోసం. అందువలన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా రావడానికి ఇది చిరునామా. ఇంకా మీరు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే 9948897652 లేదా 727777772229 ఈ నంబర్లకు గనక మీరు సంప్రదించినట్టయితే ఆలయంలో జరిగేటటువంటి పూజా వివరాలను తెలుసుకుని చక్కగా ఇందులో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కాగలరు. జయ జయ శంకర, హర హర శంకర. శ్రీమాత్రే నమః.